అర్జున్తో విసిగిపోయిన త్రివిక్రమ్ మనసు మార్చుకున్నాడు. బన్నీ కోసం రాసుకున్న కథను ఎన్టీఆర్తో తీస్తున్నట్టు ప్రకటించాడు. త్రివిక్రమ్ ఫస్ట్ పాన్ ఇండియా స్టోరీని రాసుకుంటే 2 ఏళ్లు దోబూచులాడి చివరికి తారక్ దగ్గరకు వచ్చింది. అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. అలవైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ ప్లాన్ చేస్తే వర్కౌట్ కాలేదు. దీంతో మహేష్ తో గుంటూరు కారం తీస్తూ సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్ తో మూవీ ప్రకటించాడు. అప్పటికింకా పుష్ప 2 రిలీజ్ కాలేదు. పుష్ప 2 ఇండియా వైడ్ రికార్డులతో మోతెక్కించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను బన్నీ పక్కన పెట్టి అట్లీ దర్శకత్వంలో రాకా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అల్లు అర్జున్ డేట్స్ కోసం విసిగిపోయిన గురూజీ ఇదే కథను ఎన్టీఆర్ తో తీయాలి అనుకున్నాడు. అయితే తారక్ నటిస్తున్న డ్రాగన్ ఇప్పట్లో పూర్తయ్యేటట్టు లేకపోవడంతో వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం తీస్తున్నారు. గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ తో ఫిక్స్ అయినా మధ్యలో బన్నీ పేరు మళ్లీ వినిపించింది. అయితే రాకా తర్వాత అల్లు అర్జున్ లోకేష్ కనగరాజుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గురూజీకి ఎన్టీఆర్ తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. ఎన్టీఆర్ ను గాడ్ ఆఫ్ వార్ గా ప్రిపేర్ చేశాడు త్రివిక్రమ్. వార్ 2 డబ్బింగ్ కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్ చేతిలో కార్తికేయ బుక్ కనిపించింది. దీంతో గాడ్ ఆఫ్ వార్ క్యారెక్టర్ ను స్టడీ చేస్తున్నట్టు హింట్ ఇచ్చాడు తారక్. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. డ్రాగన్ గ్లిమ్స్ ముందు ఈ అనౌన్స్మెంట్ నిలవదని లేట్ అయినా లేటెస్ట్ గా ప్రకటించారు. త్రివిక్రమ్ తో సినిమాను ఎన్టీఆర్ తన ట్విట్టర్ లో ప్రకటించారు. త్రిశూలంతో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. శివుడి కుమారుడు పార్వతీదేవికి గర్వకారణం దేవసేనాని మరోసారి త్రివిక్రమ్ తో అంటూ రాసుకొచ్చాడు తారక్. ఈ సినిమాతో త్రివిక్రమ్ తమన్ కాంబినేషన్ కు బ్రేక్ పడింది. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ను తీసుకున్నారు. త్రివిక్రమ్ కు అనిరుద్ కలిసి రాకపోయినా అనిరుద్ నే ఏరి కోరి సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అయ్యింది. దేవర హిట్ కావడంతో ఎన్టీఆర్ తనకు కలిసొచ్చిన అనిరుద్ నే రికమెండ్ చేశాడట. అరవింద సమేత వీరరాఘవ, అలవైకుంఠపురంలో గుంటూరు కారం, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఆదర్శ కుటుంబం వరకు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాకు తమనే మ్యూజిక్ ఇచ్చాడు. గాడ్ ఆఫ్ వార్ పాన్ ఇండియా మూవీ కావడంతో తమన్ ప్లేస్ లోకి అనిరుద్ వచ్చాడు. రవితేజకు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదా? ఎక్కువ సినిమాలు చేసేసి స్టార్స్ కంటే ఎక్కువ సంపాదించాలన్న టార్గెట్ తప్ప మరొకటి లేదా? ఇన్ని వరుస ఫ్లాపులు వచ్చినా కథ గురించి ఎందుకు ఆలోచించడు అన్న విమర్శలకు సమాధానం దొరికిందా? చూద్దాం. ఈ సాంగ్ చూసిన తర్వాత రవితేజ మారిపోయాడా అన్న డౌట్ వస్తోంది. ఇంతకాలం రొటీన్ యాక్షన్లో పడిపోయిన రవితేజలో ఒక్కసారిగా ఇంత చేంజ్ ఎలా వచ్చింది? ఎప్పుడూ లేనిది కథపై శ్రద్ధ పెట్టాడా అనిపిస్తోంది. ఎన్ని ఫ్లాపులు పడినా తన పద్ధతి మార్చుకొని రవితేజ ఈసారి భక్తుడిగా మారిపోయి కొత్త సినిమా ఇరుముడికి క్రేజ్ తీసుకొచ్చాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన భర్త మహాశయులకు విజ్ఞప్తి రిలీజ్ కి ముందే మొదలుపెట్టిన ఇరుముడి సినిమాను ఆగస్టు 21న రిలీజ్ చేస్తున్నారు. రవితేజ ఉన్నట్టుండి ఇలా అయ్యప్ప మాలలో కనిపించడం అందరికీ షాక్ ఇచ్చింది. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ తో వచ్చిన గ్లిమ్స్ ఆకట్టుకుంది. ఇరుముడి సినిమాను శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్, జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఎవరూ ఊహించిన విధంగా మాస్ రాజాను అయ్యప్ప భక్తుడిగా చూపించడం విశేషం. దర్శకుడు శివ నిర్వాణ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. నానితో నిన్ను కోరితో దర్శకుడిగా పరిచయమైన శివ ఆ తర్వాత మజిలీతో సూపర్ హిట్ కొట్టాడు. నానితో తీసిన 2వ సినిమా టక్ జగదీష్, విజయ్ దేవరకొండను డైరెక్ట్ చేసిన ఖుషీ ఫ్లాప్ అయ్యాయి. ఖుషీ తీసిన మైత్రి మూవీ మేకర్సే శివకు మరో ఛాన్స్ ఇచ్చింది. ఇరుముడి గ్లిమ్స్ ఫస్ట్ సాంగ్ చూస్తుంటే ఎప్పుడూ లేనిది రవితేజ ఈసారి కొత్తగా ఆలోచించాడనిపిస్తోంది. ఈసారి ఓన్లీ మోస యాక్షన్ అని కాకుండా డివోషన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడనిపిస్తోంది. సినిమాకు జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇచ్చాడు. 2026 మొదలై అప్పుడే 6 నెలలు అయిపోతోంది. టాలీవుడ్ ఏం సాధించింది అంటే డిజాస్టర్స్ మూట కట్టుకుంది. సగం సంవత్సరం అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే 4 హిట్స్ మాత్రమే కనిపించాయి. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సెంటేజ్ తక్కువే. ఎప్పట్లానే మినిమం 10% కూడా లేకపోవడం ఇప్పుడు షాక్ ఇస్తోంది. 4 నెలల పాటు ఒక్క హిట్ కూడా లేదంటే 2026 ఫస్ట్ హాఫ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది బాక్సాఫీస్కి ప్రాఫిట్ లాస్ తీసుకొచ్చిన ఆ సినిమాలేంటి? జనాలు థియేటర్స్ కు రావడం లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా చూడటం లేదు. సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ఇటువంటి మాటలు ఈ మధ్య దర్శక నిర్మాతలే పబ్లిక్ గా మాట్లాడుతున్నారు. ప్రేక్షకులు థియేటర్స్ దగ్గరకు రాకుండా ఓటీటీలు కట్టడి చేశాయి. కాస్తో గొప్ప మిగిలిన సినీ లవర్స్ సినిమా చూద్దామనుకుంటే టికెట్ రేట్లకు భయపడిపోతున్నారు. ఇక 2 నెలల పాటు సాగిన ఐపీఎల్ ఎఫెక్ట్ సినిమాపై బాగా పడింది. క్రికెట్ కు భయపడిపోయి చాలా సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్నాయి కూడా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 6 నెలల్లో రిలీజ్ అయిన స్ట్రైట్ మూవీస్ లో 4 మాత్రమే లాభాలతో బయటపడ్డాయి. ఇన్ని అడ్డంకులను దాటి ప్రేక్షకుడు థియేటర్కొచ్చినా మోస కథ, కథనంతో బోర్ కొట్టిస్తున్నారు. ఇంతోటి సినిమాను చూడ్డానికి 100 ఖర్చు పెట్టి పనిగట్టుకుని మరీ థియేటర్కు వెళ్లాలా అన్న ఆలోచన సగటు ప్రేక్షకుడు ఫీల్ అవుతున్నాడు. ఇంకో నెల ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా, ఖర్చు లేకుండా ఇంటిల్లిపాది చూసేయొచ్చు అనే ధోరణి ఈ మధ్య ఎక్కువైపోయింది.
దీంతో కొన్ని పెద్ద సినిమాలు వీకెండ్లో కూడా వసూళ్లు రాబట్టలేకపోతున్నాయి. సంక్రాంతికి హిట్ అయిన 3 సినిమాలు తర్వాత మరో హిట్ పడ్డానికి 6 నెలలు పట్టింది. ఇలా తెలుగు సినిమా 6 నెలలుగా 3 హిట్స్తో సరిపెట్టుకుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో ఒక్క హిట్టూ లేదు. సంక్రాంతి బరిలో ముందుగా వచ్చిన రాజాసాబ్ అందర్నీ నిరాశపరిచింది. ప్రభాస్ నమ్మకాన్ని చిన్న సినిమాల దర్శకుడు మారుతి నిలబెట్టలేకపోయాడు. సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 209 కోట్లకు అమ్మితే 122 కోట్లు మాత్రమే వచ్చింది. 87 కోట్ల భారీ నష్టాలు తీసుకొచ్చింది. పండక్కొచ్చిన 5 సినిమాల్లో 3ంటికి మంచి లాభాలొచ్చాయి. మనశంకర్ వరప్రసాద్ ను 122 కోట్లకు అమ్మితే 177 కోట్లొచ్చింది. నారీ నారీ నడుమ మురారి 10 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంటే 19 కోట్లొచ్చింది. అనగనగా ఒక రాజుతో నవీన్ పొలిశెట్టి వరుసగా 4వ హిట్ను వెనకేసుకున్నాడు. సినిమాను 27 కోట్లకమ్మితే 48 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. షేర్ మార్కెట్ కుప్పకూలినట్టు ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా పడిపోయింది. స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ టాలీవుడ్లో అంతా డౌన్ ఫాలే కనిపించింది. రిలీజ్ అయ్యే సినిమాలకు క్రేజ్ ఉండడం లేదు, క్రేజ్ ఉన్న సినిమాలకు ఓపెనింగ్స్ ఉండడం లేదు. ఫ్లాప్ రిజల్ట్ కామన్ అయిపోయింది. ఓజీతో ఫామ్లోకొచ్చిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వస్తే బాక్సాఫీస్ షాక్ ఇచ్చింది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ కాంబినేషన్ రిపీట్ అయిందనుకుంటే నిరాశనే మిగిల్చారు. సినిమాను 130 కోట్లకమ్మితే 60 కోట్లు కూడా రాలేదు. ఈ ఏడాది మెగా హీరోల్లో చిరంజీవి తప్ప ఎవ్వరికీ కలిసి రాలేదు. ఉస్తాద్ డిజాస్టర్ను పెద్ది మర్చిపోయేలా చేస్తాడనుకుంటే చేతులెత్తేసింది. తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదనిపించినా తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, ఓవర్సీస్లో నష్టాలు భారీగా ఉన్నాయి. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 220 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 204 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సీడెట్, నెల్లూరు మినహా మిగతా చోట్లు లాభాలు తెచ్చినా వరల్డ్ వైడ్ చూస్తుంటే పెద్ది నిరాశపరిచింది. మాస్ సినిమాలతో బోరు కొట్టించిన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ఫ్యామిలీ జాన్రాలకు వచ్చాడనుకుంటే సక్సెస్ దక్కలేదు. పర్వాలేదన్న టాక్ వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం మెప్పించలేకపోయింది. సినిమాను 20 కోట్లకు అమ్మితే 12 కోట్లు మాత్రమే వచ్చింది. పెద్ది కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. బాడీ మేకోవర్ కు ఆడియన్స్ ఫిదా అయినా దర్శకుడు బుచ్చుబాబు స్టోరీని నడిపించలేకపోయాడు. జాన్వీ కపూర్ని అగ్లీగా చూపించి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. బైకర్ మూవీ కోసం శర్వానంద్ 14 కేజీలు తగ్గి రేసర్లా మారిపోయాడు. అయితే కథ తక్కువ, రేసింగ్ ఎక్కువైపోయింది. స్పోర్ట్స్ ఛానల్లో బైక్ రేసింగ్ కాంపిటీషన్ చూసినట్టుగా సినిమా ఉండేసరికి ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. సంగీత్ శోభన్ నటించిన రాకాస హారర్ ఎంటర్టైన్మెంట్ గా మెప్పించిన ఐపీఎల్ ఎఫెక్ట్ సినిమాపై పడింది. రాకాసను 12 కోట్లకు అమ్మితే బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఇక డెకాయిట్ విషయానికొస్తే ప్రమోషన్ తప్ప మరోటి లేదు. స్క్రిప్ట్, కథకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకునే అడవిశేష్ ఫస్ట్ టైం తన కెరీర్లో గాడి తప్పాడు. నాగశౌర్య నటించిన బ్యాడ్ బాయ్ కార్తిక్ కు పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. ఈ ఏడాది డబ్బింగ్ మూవీస్ సక్సెస్ పర్సెంటేజ్ కూడా 10% కంటే తక్కువే. ధురంధర్ హిట్ తర్వాత విపరీతమైన క్రేజ్ రావడంతో ధురంధర్ 2 తెలుగు వర్షన్ మంచి వసూళ్లు తీసుకొచ్చింది. అయితే తెలుగు వర్షన్ 2 రోజులు ఆలస్యంగా రిలీజ్ కావడంతో ఓపెనింగ్స్ పోగొట్టుకుంది. సరైన హిట్ లేని సూర్యకు కరుపు బ్లాక్ బస్టర్ తీసుకొచ్చింది. తెలుగులో వీరభద్రుడిగా రిలీజ్ అయి మంచి లాభాలు తెచ్చింది. సినిమా 7 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే దాదాపు 20 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. రీసెంట్ గా ఓటీటీలో దుమ్ము రేపుతున్న బ్లాస్ట్ మూవీ థియేటర్స్ లో 3 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు సినిమా ఫస్ట్ హాఫ్ డిజాస్టరే. సెకండ్ హాఫ్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఆదుకుని 2026ను హిట్ చేస్తాయా, లేదంటే 50-50 అనిపించుకున్నా ఓకే. ఫస్ట్ హాఫ్ తో వచ్చిన డిజాస్టర్ టాక్ ను కంటిన్యూ చేస్తాయో చూడాలి మరి. సెకండ్ హాఫ్ లో ప్యారడైజ్, టాక్సిక్, ఇరుముడి, రణబలి, ఆదర్శ కుటుంబం, ఫౌజీ వంటి క్రేజీ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. బాహుబలితో ప్రభాస్ బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. RRR తో రామ్ చరణ్ ఎన్టీఆర్ ను హిందీలోకి తీసుకెళ్లాడు రాజమౌళి. ఓ తెలుగు కుర్ర హీరో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే హిందీలో రికార్డ్ ని క్రియేట్ చేశాడు. అదెలా అంటారా? చూద్దాం. కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు తెలుగులో సరైన హిట్ ఒక్కటి లేకపోయినా హిందీలో మాత్రం మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ డిజాస్టర్ అయిన సీత హిందీ అనువాదం యూట్యూబ్ లో 700 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇక జయ జానకి నాయక్ అయితే 1 బిలియన్ వ్యూస్ అంటే 100 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ రికార్డులను క్రియేట్ చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్, బోయపాటి కాంబోలో వచ్చిన జయ జానకి నాయక తెలుగులో హిట్ యూట్యూబ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1 బిలియన్ వ్యూస్ దాటిన తొలి సినిమాగా నిలిచింది. కేజీఎఫ్ హిందీ వర్షన్ కు 861 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కేజీఎఫ్ హిందీ వర్షన్ థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత కూడా యూట్యూబ్ లో 861 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. అల్లుడు శ్రీనుతో బెల్లంకొండను హీరోగా పరిచయం చేసిన వినాయక్ హిందీ ఛత్రపతి డైరెక్ట్ చేశాడు. అయితే సినిమా డిజాస్టర్ అయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీస్ ను హిందీ ఆడియన్స్ యూట్యూబ్ లో ఆదరించినా డైరెక్ట్ గా నటించిన హిందీ ఛత్రపతిని డిజాస్టర్ చేశారు. ఈ యంగ్ హీరో క్రేజ్ యూట్యూబ్ కే పరిమితమైంది. ఇది వాల్టి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో
మళ్ళీ కలుద్దాం. Till then keep watching NTV.